నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ నేను షాపింగ్కి వెళ్ళానండి. షాపింగ్లో నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. సో ఈ డ్రెస్లో ఏంటి ప్రత్యేకత అని మీరు అడగచ్చు. మీకు ఒకటి చూపిస్తాను. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట. చూడండి, కలర్ అయితే బయట నాకు ఏదైతే కనిపిస్తుందో నా ఫోన్లో కూడా అదే కనిపిస్తుంది. సో ఇది బ్రిక్ కలర్ కాదు, ఆరెంజ్ కలర్ కాదండి, వాటికి మధ్యలో ఏదైనా కలర్ ఉంటే అది ఇదే. సో ఆరెంజ్ కలర్ అంటే టూ బ్రైట్ అవుతుంది, బ్రిక్ కలర్ అయితే కొంచెం లైక్ టూ లైట్ అవుతుంది కదా, దాని మధ్యలో షేడ్ అని నేను చెప్పగలుగుతాను. సో ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. దీని లోపల ఇన్నర్స్ వచ్చేసి మనకి క్రేప్ తోటి వచ్చింది. ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్ అండి. మరి నేను పొడుగుండడం వల్ల నాకు మంచి సైజే వచ్చింది. ఇదిగోండి. సో చాలామంది టిష్యూ శారీస్ ఉంటాయి కదా, నా దగ్గర బోల్డని టిష్యూ శారీస్ ఉన్నాయి. నాకు అవి కట్టుకున్న తర్వాత ఇంకా నేను ఏం చేయాలి అంటే, పిల్లలకైనా మనమైనా లెహంగాస్ అలా కుట్టించుకుంటాం కదా, ఇలా డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు, అంటే స్టిచ్ చేయించుకోవచ్చు. ఫ్రాక్స్ కూడా బాగుంటాయి. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. నేను ఎన్నో ఫ్రాక్స్ చూసాను, బట్ ఇలా వేసుకుంటే ఓకే, నాట్ బ్యాడ్. డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఒక రకం అనుకోవచ్చు. సో ఇలా హ్యాండ్స్కి ఏమో ఇలా వచ్చింది. మధ్యలోనేమో ఇలా ఎలాస్టిక్ బెల్ట్ టైప్ వచ్చిందనమాట. ఇది కూడా దీనికి అటాచ్డ్ ఉంది, కానీ వేసుకుంటే అంత ఆక్వర్డ్ అయితే లేదండి. నేను ట్రై చేశాను అక్కడ, కానీ ఈరోజు మీ అందరి కోసం నేను ఒక చిన్న ఫ్యాషన్ షో కూడా చేయబోతా ఉన్నాను, ఈ ఫ్రాక్ ఎలా ఉంటుంది అని. సో నాకైతే పర్సనల్లీ ఈ కలర్ నాకు ఇష్టమని తెచ్చుకున్నాను. సో ఫ్రాక్ కూడా బాగానే ఉంది, వేసుకుంటే బాగానే ఉంటుంది. సో మరి చిన్న ఫ్యాషన్ షో చేస్తానన్నాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. టిష్యూ ఫ్యాబ్రిక్ డ్రెస్ స్టైలింగ్ చేసినప్పుడు నాకైతే ఆ కలర్ చాలా డీసెంట్గా అనిపించింది. నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇందాక టిష్యూ డ్రెస్ లోపల నేను ఇన్నర్స్ రాంగ్ ఫ్యాబ్రిక్ చెప్పాను, అది వచ్చేసి సాటిన్ క్లాత్. చాలా కంఫీగా ఉంది. నాకు ఎన్ని రోజులు ఒక డౌట్ ఉండేది, టిష్యూ క్లాత్ తోటి మనము లెహంగాస్ అంటే ఓకే, ఫ్రాక్స్ అయితే స్టిఫ్గా ఎలా ఉంటాయి అని. ఈరోజు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. బాగుందండి, చక్కగా ఉంది, నాకైతే నచ్చింది. చుట్టుపక్కల షాపింగ్కి, చిన్న గ్యాదరింగ్స్, ఈవినింగ్ రెస్టారెంట్స్కి అలా వేసుకొని వెళ్ళచ్చు అనమాట. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకు 35 విత్ ట్యాక్స్ అంతా కలిపి ఆల్మోస్ట్ $40 వచ్చేసింది. కానీ నా స్కిన్ కలర్కి మాత్రం ఆ డ్రెస్ కలర్ కరెక్ట్గా సెట్ అయిందని అయితే అనిపించింది. ఈరోజు ఫుల్ ఫ్రీగా ఉన్నానండి. సో మైండ్లో డిఫరెంట్ క్రియేటివిటీ థాట్స్ వచ్చేసాయి. అందుకే ఒక చిన్న ఫ్యాషన్ షో అయితే చేశాను మీకోసం. మీకు కనుక నా ఫ్యాషన్ షో నచ్చింది తప్పకుండా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు పిల్లలకి స్నాక్ చేస్తున్న ఆఫ్టర్ లాంగ్ టైం. మా బాబుగాడు ప్రొద్దున్నే వాడికి బజ్జీలు తినాలనిపించిందంట, అది కూడా ఎగ్ బజ్జీ. సో అదే కలుపుతూ ఉన్నాను.
ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ బజ్జీని మనం ఇలా ప్లెయిన్గా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని కూడా తినచ్చు. దాంతోపాటు మీకు కనుక ఆనియన్స్ ఇష్టమైందనుకోండి, మనము మిరపకాయ బజ్జీలో ఆనియన్స్ ఎలా స్టఫ్ చేసుకుని తింటాం, అది కూడా మసాలా ఆనియన్, సేమ్ టు సేమ్ మీరు ఎగ్ బజ్జీలో కూడా ఆనియన్ స్టఫ్ చేసుకుని తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో మా బాబుకి ఎగ్ బజ్జీ ఇష్టము, సో మా పాపకి ఆనియన్ రింగ్స్ అంటే ఇష్టం అన్నమాట. సో ఇద్దరికి నచ్చినవైతే చేసేసాను స్నాక్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ బజ్జీలు చేయడం జరుగుతుంది, అది కూడా ఎగ్ బజ్జీ అండ్ ఆనియన్ రింగ్స్ అన్నమాట. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.